ఇతర అభివృద్ధి పనుల్లో కానీ మన పాఠశాలకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మనకు ఒక 2 ఏళ్ల క్రితము ఇంత పాఠశాల ఉన్నప్పటికీ కూడా, అన్ని రకాల వసతులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. అయితే ఇంతటి పాఠశాల ఉంచుకొని విద్యార్థులు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆ ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కలిసి ఈరోజు తమ వంతు సహాయ సహకారాలు అందించి పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంచడంలో కృషి చేసినారు. వారికి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అంతేకాకుండా మా వంతుగా సహాయం మేము చేస్తాము, మీరు ఏమైనా అడగండి అనే ఉద్దేశంతో ఉపాధ్యాయ బృందాన్ని అడగడం జరిగింది. మనకు కావలసిన కొన్ని వసతులు ఏవైతే తక్కువగా ఉన్నాయో వాటిని ఆ పెద్దల ముందు ఉంచడం జరిగింది. ఈరోజు ఆ పెద్ద మనసుతో చింతా ప్రదీప్ కుమార్ రెడ్డి గారు మన పాఠశాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పిల్లలకు సంబంధించిన ఒక ఆర్ఓ సిస్టమ్ కావాలి, పిల్లలు తాగునీరు కావాలి అనే ఉద్దేశంతో ఒక ఆర్ఓ సిస్టాన్ని కూడా ఆయన మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నిన్నటి రోజు చింతా రఘునాథరెడ్డి గారు స్వర్గస్థులైనారు. ఆయన వర్ధంతి సందర్భంగా మన పాఠశాలను సందర్శించి పిల్లలను ఒకసారి పలకరించి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా పిల్లలకు స్పోర్ట్స్ కిట్ అందిస్తామనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది. మనమందరం కూడా ఒకసారి లేచి స్వర్గీయ రఘునాథ్ రెడ్డి గారికి 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాను. నాన్న పేరే చింతా రఘునాథ్ రెడ్డి. మా తమ్ముడు ఇక్కడ లేడు. నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను. 1, 2, 3 ఈ స్కూల్లో చదువుకున్నాను. కారణాల వల్ల వేరే స్కూల్లో ఒకటే ఏంటంటే మన స్కూలు మంచి టీచర్స్ ఉన్నారు, మీకు బాగా చదువుకోవాలి. మీరు అందరూ 10th క్లాస్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? మీరు 8th స్టాండర్డ్ చదివే వాళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్న తర్వాత 10th స్టాండర్డ్ ఎంతోమంది ఇంటర్ చదవాలనుకుంటారో చేతులెత్తండి. 10th అయిన తర్వాత మీరు చదువుకుంటూ ఆపుకండి. ఇంటర్ చేయండి, ఇంటర్ తర్వాత డిగ్రీ చేయండి, డిగ్రీ తర్వాత పీజీ చేయండి. మంచి జాబ్ వచ్చిందంటే ఈ అమ్మ నాన్నలు కారణము. మీరు చదివి బాగా ఇదైతే మీలాంటి వాళ్ళు మాలాగా వచ్చి ఇంకా 10 మందిని సహాయం చేస్తారు. ఇంకా సహాయం చేస్తూనే అందరూ మంచి టీచర్స్ ఉన్నారు, మంచి స్కూల్ ఉంది, బాగా చదవండి, స్కూల్కి మంచి పేరు తీసుకుంటారు.